శ్రీ గురుభ్యో నమః. మనము మానస బోధ నుండి 61 నుంచి 70 శ్లోకం చూస్తున్నాము. నూరేండ్ల జీవితము కలదంచు భావించి మత్తుగా ఉండకు మనసా, ఏనాటి కానాడు దైవ కార్యము ఎడల జాగరూకతనుందు మనసా. శివ శివ అనుచును శివమంత్రమును నీవు స్మరణ చేయుము ఓయి మనసా. శివమంత్ర జపముచే పాపజాలములన్నీ మాయమైపోవును మనసా. మరణకాలమునందు బంధుమిత్రాదులు వదలిపోవుదురోయి మనసా. పుణ్యంబు ఒక్కటియే ఎల్లలోకములందు వెంటోచునే ఓయి మనసా. పుణ్యమే ధనమని జ్ఞానమే ధనమని భావించి ఎల్లప్పుడు మనసా. వానినే అర్థించి వానినే ఆర్జించి కడతీర్చు జన్మను మనసా. సర్వత్ర దైవంబు కలదంచు భావించి ఆర్జించు ప్రేమను మనసా. దైవ భావన కల్గి ప్రాణికోట్లకు నీవు కీడు చేయకువోయి మనసా. ఎల్ల వస్తువులందు కాలంబు ఒకటియే విలువైనదేయగును మనసా. విలువైన కాలాన్ని విషయభోగములందు వ్యర్థంబు చేయకు మనసా. కర్మచే జన్మము కర్మచే బంధము కలిగి తీరును ఓయి మనసా. జ్ఞానాగ్నిచే కర్మ భస్మంబు అయినచో భవబంధములు తొలగు మనసా. అవతారమూర్తియగు కృష్ణుండు చెప్పిన గీత ఒక్కటి చాలు మనసా. గీత భావన చేత గీత గానము చేత శాంతి సుఖములు కలుగు మనసా. ఆత్మావలోకనము అతి ముఖ్యమైనదని భావించి నీవెప్పుడు మనసా. ధ్యానాదులందును జ్ఞానార్జనందును కాలంబు గడుపుము మనసా. ఆత్మలో విశ్వము కల్పింపబడి ఉండి తోచుచున్నది ఇట్లు మనసా. లేనిదే అయినట్టి జగతి అందున నీకు ఆసక్తి ఏలకో మనసా.